జనసేన పార్టీ ఉద్యమ సభ్యత నమోదు కార్యక్రమానికి స్వచ్ఛందంగా సభ్యత నమోదు చేయించుకుంటున్నారని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ సామినేని ఉదయభాను, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తూర్పు నియోజకవర్గం మరియు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు, కృష్ణాపెన్న మహిళా కోఆర్డినేటర్ మల్లిపి విజయలక్ష్మి అన్నారు. ఆదివారం చిట్టినగర్ సొరంగం రోడ్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్లో జనసేన పార్టీ కనకదుర్గ ధార్మిక మండలి సభ్యులు, 48వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నారాయణశెట్టి కోరమారావు ఆధ్వర్యంలో సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా సామినేని ఉదయభాను, అమ్మిశెట్టి వాసు, మల్లిపి విజయలక్ష్మి హాజరై సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమం చేస్తున్న కమిటీ సభ్యులందరినీ అభినందిస్తూ మరింత ఉత్సాహంగా సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేయాలని ఈ సందర్భంగా డివిజన్ జనసేన పార్టీ కార్యకర్త పిలుపునిచ్చారు. కోరమారావు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, పార్టీలో మొదటి నుండి పార్టీ కోసం కష్టపడి ప్రతి ఒక్కరికి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. మా యొక్క సహాయ సహకారాలు కూడా ఎప్పుడూ ఉంటాయని, అలాగే ఈ కార్యక్రమం నిర్వహించిన కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. కోరమారావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో మొట్టమొదటి జెండా దిమ్మ తన ఆధ్వర్యంలోనే ఆవిష్కరించారని, అలాగే క్రియాశీలక సభ్యత్వాల కంటే ముందు సాధారణ సభ్యత్వాలు కూడా తన ఆధ్వర్యంలోనే ప్రారంభించానని, నాటి నుంచి నేటి వరకు పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నానని తెలియజేస్తూ క్రియాశీలక సభ్యత్వం 5వ విడత తమ వంతుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో పార్టీ కూడా పిలిపించిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తామని సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు గోవిందు, గడ్డిగోపుల సురేష్ బాబు, తమ్మిన చక్రవర్తి, సీర అనూష, ఎజ్జాలి రవి, పైల రేణువాసు, వేసా విజయ్, చేమారవి, చలసాని దుర్గారావు, రాము, అనిల్ తదితరులు ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 48వ డివిజన్లో కోరమారావు ఆధ్వర్యంలో సభ్యత నమోదు కార్యక్రమం చేస్తున్నారు. కోరమారావు గారు 2014 నుంచి జనసేన పార్టీలో మాతో పాటు సేవాదాల నుంచి పనిచేస్తూ మరి అమ్మవారి ధార్మిక మండలిలో కూడా పనిచేయటం జరిగింది. ఏ పార్టీ కార్యక్రమం పిలిపించినప్పటికి కూడా పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమంలో చేయటం, ఒక్క నిమిషం చేయటం అనేది చాలా సంతోషం. ఈరోజు కోరమారావు గారి ఆధ్వర్యంలో సభ్యతని చేయటం చిట్టినగర్ దగ్గర మరి చాలా సంతోషం. కోరమారావు గారు ఎన్ని చేశారు మీరు సభ్యత్వాలు? అమ్మా మీ పేరు? ఇదే లింక్ గంటా లక్ష్మి గారా? ఆసక్తిగా, ఎందుకంటే అందరూ కూడా సభ్యత్వాలు ఎప్పుడు మొదలవుతాయా చేద్దామని ఆసక్తిగా ఉన్నారు. స్వచ్ఛందంగా జనసేన పార్టీ బ్యానర్ చూసి రావటం, మేము సభ్యత్వాలు చేయించుకుంటామని ఆర్టిఫుల్గా చేయటం అనేది చాలా సంతోషం. మరి డివిజన్ అధ్యక్షులతో పాటు డివిజన్ కమిటీ, అట్లాగే ఈ డివిజన్లో అందరూ కూడా సేవాదాల నుంచి ఉంటాం, అందరూ కూడా పార్టీ ఫస్ట్ నుంచి కూడా కష్టపడటం, డివిజన్ కమిటీ వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీరు కూడా యాక్టివ్ చేపించండి. వీరమహిళ అనూష గారు కూడా ఎప్పుడు కూడా కార్యక్రమాలు అటెండ్ అవుతూ ఉంటుంది. అమ్మాయి కూడా బాగా పనిచేస్తున్నారు. మీరు సభ్యత్వం 1000 చేయాలి, సభ్యత్వాలు గుర్తుపెట్టుకోండి. ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు 5వ విడత మన 48వ డివిజన్లోనే నిర్వహించడం జరుగుతుంది. ఈసారి ఈ సభ్యత్వాలు ఉద్యమ సభ్యత్వాలుగా నామకరణం చేయడం జరిగింది. ఉద్యమ అంటే ఒక ఉద్యమకారుడు. ఈ ప్రజా సమస్యలపైన పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ఉద్యమంలో ఈ సభ్యత్వాలు తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలవటమే. ఈ మద్దతుగా నిలిచే వాళ్ళు కూడా, ఉద్యమకారుడికి మద్దతుగా నిలిచే వాళ్ళు కూడా ఆ ఉద్యమాన్ని ప్రోత్సహించినట్టే, ఆ ఉద్యమంలో భాగస్వాములు అయినట్టే. కాబట్టి ఈ ఉద్యమి సభ్యత్వాలని ప్రజలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చూసి, ఆయన ఒక నిజాయితీ చూసి 500 ఉండేటువంటి సభ్యత్వం ఈరోజు 400 రూపాయలు చేశారు. అయినప్పటికీ 400 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవడానికి ప్రజలు ఎక్కడా కూడా సంకోచించకుండా, 400 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకోవడానికి ఎక్కడ సంకోచించకుండా తీసుకుంటున్నారు. నిజంగా ఈ సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రజలందరికీ కూడా మా జనసేన పార్టీ నాయకులకి, వీర మహిళలకి, అలాగే కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ డివిజన్లో మనం పార్టీ మాన్యువల్ సభ్యత్వాలు ఉండేవి ఒకప్పుడు 2015లోని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరాయంగా మనం ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో ఆ రోజు ఈ రోజు కూడా మాతో పాటు మా మిత్రులు, ఈ జన సైనికులందరూ కూడా, ఈ గోవింద్ గారు కానీ, రవి గారు కానీ, వీర మహిళ అమిషా గారు కానీ,
మా నరేష్ గారు కానీ ఇలాగా విజయ్ చక్రవర్తి ఇలా వీళ్ళందరూ కూడా మాకు ఎంతో మద్దతుగా ఉన్నారు. మా గంటా రమేష్ గారు కానీ అందరూ కూడా మొదటి నుండి మాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు. అందరూ కలిపి గత 10 ఏళ్లుగా కళ్యాణ్ గారి ఆశయాల కోసం మాత్రం పోరాడుతున్నాము. ఆశయాల కోసం పోరాడతాము. ఆ రోజు ఈ రోజు వరకు పట్టుకున్న జెండా దించింది లేదు, భవిష్యత్తులో దించబోయేది కూడా లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా మేము తోక తప్పకుండా పాటిస్తున్నాము, భవిష్యత్తులో కూడా పాటిస్తాము. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ప్రజాదరణ చూసి కొంతమంది వారవలేని వాళ్ళు అనేక అపోహలు క్రియేట్ చేసి గొడ్డగాల్చి మొహాన్ని పడేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు మీడియాలో ప్రచారం చేయగలరేమో కానీ ప్రజల మనసుల్లో మాత్రం మీరు ఎటువంటి కలుషితం చేయలేరు. కాబట్టి ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు మేము అండగా ఉంటాము. మాతో పాటు సభ్యత్వం తీసుకొని అండగా ఉండేటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామినేని ఉదయభాను గారు, అమిశెట్టి వాసు గారు, అలాగే మల్లిపి విజయలక్ష్మి గారు, అలాగే మా మిత్రులు నలబెల్లి కనకారావు గారు ఇలాగా చాలా మంది కూడా వచ్చి కార్యక్రమానికి జయప్రదం చేసి మాకు వారి యొక్క సహకారాన్ని అందించారు, ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. నా పేరు కూర్మాల నారంశెట్టి, జనసేన పార్టీ కనవదుర్గ ఆర్మీ మండల సభ్యుడిని, అలా 48 డివిజన్ ఇన్ఛార్జిని కూడా. Like, subscribe and press the bell icon for new updates.